అటెన్షన్ టు పర్ఫెక్ట్ ఇన్ఫో. పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత నుంచి తన టార్గెట్ మారిపోయింది. ఇక ఆ సినిమా నుంచి కల్కి మూవీ వరకు అన్ని పాన్ ఇండియా మూవీసే చేశారు. తన లైనప్ లో ఉన్న మూవీస్ కూడా పాన్ ఇండియా మూవీసే. సో ఈ వీడియోలో ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ గురించి అండ్ ఆ మూవీస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, కన్నప్ప మూవీ. మంచు విష్ణు హీరోగా యాక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇంతవరకు సస్పెన్స్ గానే ఉంది. శివుడి పాత్ర అన్నప్పటికీ ఇప్పుడు ఆ పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నారని తెలిసిపోయింది. కానీ గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో మాత్రం ప్రభాస్ గారు కళ్ళు, విభూతితో కూడిన నుదురు మాత్రమే రివీల్ చేశారు. అయితే ప్రభాస్ పూర్తి లుక్ ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామని మూవీ టీం అనౌన్స్ చేశారు. ఈ మూవీని మహాభారతం సిరీస్ డైరెక్ట్ చేసిన ముఖేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎక్కువ భాగం న్యూజిలాండ్ లోనే షూట్ చేశారంట. పాన్ ఇండియా మూవీగా 6 లాంగ్వేజెస్ లో ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. నెక్స్ట్ వన్, ది రాజాసాబ్ మూవీ. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫిల్మ్ ది రాజాసాబ్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాలో 4 పాటలను ప్రెజెంట్ కంపోజ్ చేశారంట. అందులో ఒక మాస్ డాన్స్ వేయించే సాంగ్ కూడా ఉందంట. ఫిబ్రవరి లేదా మార్చ్ లాస్ట్ కల్లా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కి కూడా కొంత క్యూరియాసిటీ ఉంది. ఇక ఈ మూవీ మే 16న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీలో మాలవిక మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. విలన్ గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్నారు. ఇక ఫౌజీ మూవీ విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో ది రాజాసాబ్ మూవీ రిలీజ్ లేకపోవడంతో మిగిలిన సినిమాలు షూటింగ్ కోసం క్యూ కడుతున్నాయి. ప్రెజెంట్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ కంటే ఫౌజీ మూవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంట. హను రాఘవపూడి డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వేగంగా జరుగుతుంది. ప్రెజెంట్ ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సినిమాలోని కీ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజులుగా సినిమా షూటింగ్ లో ప్రభాస్ గారు పాల్గొంటున్నారంట. మరో 2 వారాల పాటు షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ప్రభాస్ బ్రిటిష్ కాలం నాటి యాక్షన్ ప్యాక్డ్ పీరియడ్ డ్రామాలో మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. 1945 నాటి బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జర్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ రాబోతుంది. నెక్స్ట్ వన్, స్పిరిట్ మూవీ. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హను రాఘవపూడి కాంబోలో ఉన్న ఫౌజీ సినిమా షూటింగ్ కు జాయిన్ అవుతారు ప్రభాస్ గారు. ఇక ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ పనులు స్టార్ట్ చేశారు. మేలో షూటింగ్ స్టార్ట్ అయి డిసెంబర్ కు కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. నిజాయితీ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న పోలీస్ ఆఫీసర్ విలన్స్ నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారు అనేదే స్టోరీ అంట. ఫస్ట్ హాఫ్ అంతా నిజాయితీ క్రమశిక్షణతో ఉండే ప్రభాస్ సెకండ్ హాఫ్ లో మోస్ట్ వైలెంటెడ్ గా కనిపిస్తారంట. నెక్స్ట్ వన్, కల్కి 2898 AD. కల్కి మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా ఆడియన్స్ ను మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. కలియుగం అంతమైన తరువాత జరిగే పరిణామాలు అండ్ మహాభారతంతో లింక్ చేసి నాగస్విన్ తీసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. రేపటి కోసం అంటూ ఫ్యూచర్ ని కళ్ళకు కట్టినట్లు తీశారు. ఫస్ట్ పార్ట్ లో ప్రెగ్నెంట్ గా ఉన్న దీపిక క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందంట. కల్కి పార్ట్ 2 మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. వన్స్ ప్రభాస్ గారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ మూవీని ఇక ఎవ్వరూ ఆపలేరు. 2026 డిసెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక సలార్ పార్ట్ 2 విషయానికి వస్తే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్ పార్ట్ 1. ఈ సినిమా బాగుందని కొంతమంది, బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ మనీ మాత్రం బాగానే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ప్రెజెంట్ ప్రభాస్ ఈ సినిమాపై అంత ఫోకస్ చేయడం లేదు. రాజాసాబ్, హను రాఘవపూడి ఫౌజీ మూవీతో పాటు స్పిరిట్ మూవీ కూడా లైన్ లోనే ఉంది. నిజానికి ప్రశాంత్ నీల్ కూడా ప్రెజెంట్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మీదే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ చేసిన తర్వాత KGF చాప్టర్ 3 తీసే అవకాశం కూడా ఉంది. ఇలా చూసుకుంటే సలార్ పార్ట్ 2 మూవీ 2026 ఇయర్ లో సెట్స్ పైకి రావచ్చు. ప్రభాస్ గారు మాత్రం సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సో ప్రభాస్ గారు అప్కమింగ్ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.